అవినాశ్ నశింపను అనేటటువంటి పదము అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మూడో విషయం కూడా మనం తెలుసుకున్నాం. అదేంటి? సృష్టికర్త చనిపోడు అన్న విషయం మనకు అర్థమైంది. ఇక తరువాత కంటికి కనిపిస్తాడా? నేనైతే చూశాను కదా, నేనైతే రాత్రి నిద్రలో కనిపించారని చెప్పేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. నేను రాత్రి చూస్తుంటానండి అని చెప్తారు. నేను కల్లో చూశాను దేవుణ్ణి అనేటటువంటి చెప్పేటటువంటి వారు కూడా మన సమాజంలో కనిపిస్తుంటారు. అయితే సృష్టికర్త కంటికి కనిపిస్తాడా అన్న విషయాన్ని మనం ఈ గ్రంథాల వెలుగులో పరిశీలించినట్లయితే ఖురాను గ్రంథం సూరే అల్ అనామ్ 6వ అధ్యాయం 103వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు, ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వజ్ఞాని. ఏ మానవుడు కూడా ఈ యొక్క ఇంద్రియాల ద్వారా, కన్నుల ద్వారా ఆ సృష్టికర్తను చూడలేడు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా యోబు 37వ అధ్యాయము 23వ వచనంలో సర్వశక్తుడకు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు అనేటటువంటి విషయం పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని నిర్గమాకాండం 20వ అధ్యాయం 33వ వచనంలో ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడా నేను అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని యేసువారు కూడా చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు యేసువారు చెప్పారు. ఇదే విషయాన్ని పౌలు కూడా చెప్పాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు మనకు అగోచరంగా ఉన్నాడు, మానవులలో ఎవడునూ ఆయన్ని చూడలేడు, చూడజాలడు. చూడండి, దేవుడు కంటికి కనిపించడు. చాలా స్పష్టంగా మనకు బైబిల్ గ్రంథం ద్వారా కూడా అర్థమైంది. ఇక హైందవ గ్రంథాల్లో శ్వేతాశతరోపనిషత్తు 40వ అధ్యాయము 20వ మంత్రం, అందులో ఉన్నటువంటి విషయం ఏమిటంటే సందృశ్య తిష్టతి రూపమస్య నా చక్షుషా పశ్యతి కచ్చనైనం. ఇంద్రియాల పరిధిలో ఆయన రూపం నిలవదు. ఏ మానవుడు కూడా ఆ సృష్టికర్తను చూడలేడు. చాలా స్పష్టంగా హైందవ గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. ఇక సృష్టికర్త కంటికి కనిపించడం అన్న విషయం కూడా చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఇక తరువాత మరొక విషయం ఏమిటంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయనను పోలిన వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు అన్న విషయాన్ని ఖురాను గ్రంథం సూరే షూరాలో చెప్పడం జరిగింది. ఖురాను గ్రంథంలోని లైసక మిస్లీ షైఉన్ వహువ సమీల్ బసీర్, ఆయనను పోలిన వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు. చూడండి, ఆయనను పోలినటువంటి వస్తువు ఈ సృష్టిలో ఏదీ కూడా లేదు అని చాలా స్పష్టంగా ఖురాను గ్రంథంలో షూరా అనేటటువంటి అధ్యాయం 12వ వచనంలో చెప్పడం జరిగింది. ఇక తరువాత ఇదే విషయాన్ని హైందవ గ్రంథాల్లో యజుర్వేదము 32వ అధ్యాయము 3వ మంత్రంలో నతస్య ప్రతిమాస్తి, అదేవిధంగా శ్వేతశతరోపనిషత్తు 4వ అధ్యాయం 19వ మంత్రంలో కూడా నతస్య ప్రతిమాస్తి అని చెప్పడం జరిగింది. ఆయనకు పోలిన ప్రతిమ రూపం ఏది లేదు, సృష్టికర్తను పోలిన రూపం ఏదీ లేదు అని చాలా స్పష్టంగా మనకు హైందవ గ్రంథాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. ఇక తరువాత బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు బైబిల్లో మలాకి అనేటటువంటి అధ్యాయము, మలాకి 3వ అధ్యాయం 6వ వచనంలో స్వయంగా యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, నేను మార్పు లేని వాడను. చూడండి, తరువాత చాలా స్పష్టంగా ఇక్కడ బైబిల్లో కూడా పాత నిబంధనలో మరొక సందర్భంలో ఉపయోగించబడినటువంటి విషయం ఏమిటంటే నేను ఏ రూపాన్ని నాకు సాటిగా మీరు కల్పిస్తారు అనేటటువంటి ప్రశ్న యెహోవా ప్రశ్నిస్తున్నాడు, సృష్టికర్త ప్రశ్నిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి సృష్టికర్త ఆయనను పోలినటువంటి ప్రతిమ ఈ సృష్టిలో ఏది లేదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఇక తరువాత ఈ 4 విషయాలు చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఇక తరువాత ఆ సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి విషయం, ఆ సృష్టికర్త ఎక్కడున్నాడండి అనేటటువంటిది కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. అయితే ఆలోచనకు సరైనటువంటి సమాధానం దొరకడమే అది సరైనటువంటి విధానము. కాబట్టి ఖురాన్ చెబుతుంది, ఖురాన్లో సూరే తాహా సూర నంబర్ 20 ఆయత నంబర్ 25లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అర్ రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, సృష్టికర్త సృష్టి సామ్రాజ్య పీఠం అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు. ఆయన అర్ష్ అనేటటువంటి
సింహాసనంపై ఆసనుడై ఉన్నాడు అనేటువంటి విషయము చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కీర్తన అనేటువంటి అధ్యాయంలో సృష్టికర్త సృష్టి సామ్రాజ్య పీఠంపై శాశ్వతంగా ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్న విషయం చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని యేసువారు చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో, మరియు భూమి మీద ఎవనికి మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మన తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడండి? పరలోకమందు ఉన్నాడు. యేసువారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి హైందవ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే హైందవ గ్రంథంలో కూడా భగవద్గీత గ్రంథము 12వ అధ్యాయం 3వ శ్లోకంలో, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావదో అకరో విసర్గ కర్మ సన్నిత. అక్షరం నాశనము లేనివాడు, పరమం పరమందు ఉన్నాడు. అక్షరం బ్రహ్మ పరమం, ఆ సృష్టికర్త పరమందు ఉన్నాడు అని చాలా స్పష్టంగా మనకు గ్రంథాలు చెప్తున్నాయి. ఇక తరువాత అవునండి, సృష్టికర్త ఒక్కడే, పుట్టడు, మరణించడు, కంటికి కనిపించడు, ఆయన్ని పోలిన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్న విషయము కరెక్టే. కానీ దేవుడు అవతరిస్తాడు కదా, దేవుడు అవతరిస్తాడు అనేటటువంటి ఆలోచన కూడా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్నారు. దీనికి సమాధానంగా ఖురాన్ ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఖురాన్లో సూరే అష్వారా సూరా నెంబర్ 26 ఆయత్ నెంబర్ 192 నుండి 194 వచనాల్లో, సర్వ సృష్టికి సకల లోకాలకు ప్రభువు ఈ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ ఖురాను గ్రంథాన్ని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ దూత అవతరించాడు. చూడండి, మానవాళికి సత్య సందేశం అందజేయడం నిమిత్తం జిబ్రాయిల్ అనేటటువంటి దూతను దేవుడు అవతరింపజేశాడే తప్ప దేవుడు మాత్రం అవతరించలేదు అని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యమిస్తుంది. అందుకనే ఖురాన్లో సూరే అల్ ఖద్ర్ సూరా నెంబర్ 97 ఆయత్ నెంబర్ 4లో, వరూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్, ఆత్మ దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. సృష్టికర్త మానవాళి సంస్కరణ నిమిత్తం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తం సృష్టికర్త ఒక దూతను అవతరింపజేస్తాడు అనేటటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు ఖురాను గ్రంథ వెలుగులో అర్థమవుతుంది. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు బైబిల్లో దానియేలు అనే అధ్యాయము 8వ అధ్యాయము దానియేలులో 8వ అధ్యాయము 16వ వచనంలో, దానియేలు ప్రవక్త ముందు గాబ్రియేలు దూత ప్రత్యక్షమయను. అక్కడ ఏదైతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మరి ఇక్కడ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని తీసుకుని వచ్చారో, ఆ దూత ఆ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అక్కడ దానియేలు అనేటటువంటి ప్రవక్త వారి దగ్గరికి సందేశాన్ని తీసుకువచ్చారు. అంటే అక్కడ కూడా మరి సందేశాన్ని అందజేసే నిమిత్తము సృష్టికర్త ఒక ఆత్మను జిబ్రాయిల్ అలైహిస్సలాం అనేటటువంటి ఆ యొక్క ఆత్మను అవతరింపజేస్తాడు అన్న విషయము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఆదాము అలైహిస్సలాం నుండి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వారికి సృష్టికర్త యొక్క సందేశాన్ని అందజేయడానికి, ప్రవక్త వారి వద్దకు తీసుకురావడానికి జిబ్రాయిల్ అలైహిస్సలాం అనేటటువంటి ఒక దూతని దేవుడు అవతరింపజేశాడు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ విషయాన్ని మనం కాస్త దేవుడు అవతరిస్తాడన్న విషయాన్ని హైందవ గ్రంథాలని పరిశీలించినట్లయితే హైందవ గ్రంథాల్లో 7వ అధ్యాయము 24వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానాంతో మమావ్యయమనుత్తమం. సర్వోత్తమమైనట్టు ప్రకృతికి పరమై విలసిల్లినట్టు నా స్వరూపమును తెలియని అవివేకులు నన్ను పాంచ భౌతిక దేహమును ధరించిన వాడిగా తలంచుచున్నాడు. చూడండి, ఆయన సర్వోత్తమమైనటువంటి సర్వశక్తి గలవాడు. అలాంటి నన్ను ఈ మానవులు ఒక పాంచ భౌతిక దేహమును ధరించినటువంటి వాడిగా అవమానపరుస్తున్నారు అనేటటువంటి విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా భగవద్గీత గ్రంథము 12వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మనం పరిశీలించినప్పుడు, సర్వత్ర చింత్యం చ కూటస్థ మాచలం ధ్రువం, సృష్టికర్త